అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. తతస్థ విస్మయ విష్ణు హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతజ్ఞాలిరభాషత. తర్వాత అర్జునుడు ఆశ్చర్యచకితుడై శరీరం పులకరించగా భగవంతుడికి తల వంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు: పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తతా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీం సర్పానుగరాంశ దివ్యాన్. అర్జునుడు ఈ విధముగా పలికి: దేవా, నీ దేహములో సమస్త దేవతలను, చరాచర జగత్తును, కమలాసనంలో ఉన్న బ్రహ్మను, సర్వ ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక బాహుదర వక్త్ర నేత్రం పశ్యామి తాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పుంస్తనాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వేశ్వర, విశ్వరూప, ఎన్నో భుజాలు, కడుపులు, ముఖాలు, కళ్ళు కలిగిన నీ అనంత రూపాన్ని అంతటా చూస్తున్నాను. నీ తుది మొదలు మధ్య మాత్రం నాకు కానరావటం లేదు. కిరీటనం గదినం చక్షిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం వశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంత దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీటం, గదా, చక్రం ధరించి దశ దిశలా కాంతిపుంజంలాగా వెలుగొందుతూ చూడటానికి సాధ్యపడకుండా సూర్యాగ్ని కాంతికి సమానంగా ప్రజ్వలిస్తున్న పరిమితి లేని నిన్ను అంతటా చూస్తున్నాను స్వామి. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం విధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్వం పురుషో మతో మే. నీవు తెలుసుకోదగ్గ పరబ్రహ్మవని, సమస్త జగత్తుకి ముఖ్యాధారమైన వాడవని, నాశనం లేనివాడవని, సనాతన ధర్మ సంరక్షకుడవని, పురాణ పురుషుడవని నేను భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.